పాకిస్తాన్కి యూఏఈ ఊహించని దెబ్బ కొడుతుంది. దెబ్బ కాదు, అసలు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. ఇప్పుడు ఇతిహాద్ ఎయిర్లైన్స్కి చెందినటువంటి 18 మంది పాకిస్తాన్ ఉద్యోగుల్ని పీకి పారేసి 48 గంటల్లో మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి దేశం విడిచి అని అల్టిమేటం కూడా జారీ చేసింది. ఇంతకుముందు కూడా యూఏఈ అనేక మంది పాకిస్తాన్ ఉద్యోగులు తీసేసింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా అలాగే తీసేస్తున్నారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారిని కూడా పీకి పారేస్తున్నారు. అలాగే దగ్గర 28,000 మంది బిచ్చగాళ్ళని కూడా పంపించేసింది యూఏఈ, పాకిస్తాన్కి చెందినటువంటి వారు. ఇలా మొత్తం పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. ఇది ఊహించని దెబ్బ. ఇందులో 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నాడంట. వాడిని కూడా తీసి పారేశారు. అతనికి కూడా ఉద్వాసన ఇచ్చేసి మీరు 48 గంటల్లోనే వెళ్ళిపోవాలి, అంతకుమించి ఇక్కడ ఉండడానికి లేదంటే వాళ్ళు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు ఒకవైపు ఏమొచ్చేసి సౌదీ అరేబియా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. మొదట సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి అప్పు ఇచ్చేయమని చెప్పింది. $3.5 బిలియన్ మాకు అప్పు ఇచ్చేయండి, మాకు అవసరాలు ఉన్నాయని సౌదీ అరేబియా చెప్పింది. మరి వీళ్ళ మధ్య ఒప్పందం ఏం జరిగిందో తెలియదు కానీ సౌదీ అరేబియా ఆ అప్పుని రెన్యువల్ చేయడమే కాకుండా మళ్ళీ $2 బిలియన్ ఇవ్వడానికి ఒప్పుకుంది, అప్పు ఇవ్వడానికి ఒప్పుకుంది. సో ఇప్పుడు యూఏఈ ఏమొచ్చేసి పాకిస్తాన్ మీద విరుచుకుపడుతుంది. ఈ విధంగా ఉద్యోగుల్ని తీసేస్తుంది, ఇవ్వాల్సినటువంటి అప్పు కూడా ఇవ్వమని డిమాండ్ చేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు ఏదో ఒక విధంగా ఇక్కడ బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ ప్రజలు మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళి ఆ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడమే తప్ప అక్కడ చేయాల్సింది ఏమీ లేదు, చేయడానికి ఏమీ లేదు. సో అదే వాళ్ళు అంటున్నారు, మరి 48 గంటలు ఇస్తే ఎలాగా అని. అయితే మీరు ఇమ్మిగ్రేషన్ దగ్గర చెప్పుకోండి, మాకేం భయం లేదు, మీరు ఇమ్మిగ్రేషన్ దగ్గరే తేల్చుకోండి అని కూడా ఇప్పుడు ఇతిహాద్ ఎయిర్లైన్స్ అయితే స్పష్టం చేసింది.